మీ ఫ్రెండ్స్‌లో, మీ చుట్టూ ఉన్న వాళ్ళలో చాలామంది నేను హిందీ ఎగ్జామ్స్ కడుతున్నాను. ప్రాథమిక, మాధ్యమిక, రాష్ట్ర ఇవన్నీ పేర్లు వినే ఉంటారు కదండీ మీరు చాలా సార్లు. అది ఏంటో, ఆ వివరాలేంటో పూర్తిగా ఈ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వాచ్ ద ఫుల్ వీడియో. ఓకే, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. యెస్, దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ. ఇది మెయిన్ బ్రాంచ్ వచ్చేసి హెడ్ క్వార్టర్స్ చెన్నై, మద్రాస్లో ఉందండి. దీన్ని ఫస్ట్ స్థాపించింది ఎవరంటే అన్నా బిసెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ మహాత్మా గాంధీజీ. 1918లో మహాత్మా గాంధీ గారి సహకారంతో అన్నా బిసెంట్ అనేవాళ్ళు, వీళ్ళిద్దరూ ఫౌండర్స్ అనమాట. దక్షిణ భారత్ హిందీ ప్రజాసభకి ఫౌండర్స్. వీళ్ళిద్దరూ కలిసి హిందీ లాంగ్వేజ్ని మోడర్న్ టెక్నిక్స్తో ఎంతలాగా ముందుకు తీసుకువెళ్ళాలి. అప్పట్లో మన రీజనల్ లాంగ్వేజ్ ఎక్కువగా ఉన్నప్పుడు దేశం అంతటికి కలిపి ఒకటే లాంగ్వేజ్ ఉంటే సో వీ కెన్ ఈజీలీ కమ్యూనికేట్. ఎక్కడికి వెళ్ళినా సరే మనం బతకగలము. కొన్ని లాంగ్వేజెస్, అందులో నేషనల్ లాంగ్వేజ్ హిందీ, అలాగే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఈ రెండు ఎప్పుడైతే అందరికీ వచ్చాయో సో ఇట్ విల్ బి వెరీ ఈజీ టు కమ్యూనికేట్. దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారండి, హిందీ ఎగ్జామ్స్. అవి మొత్తం 8 ఉంటాయి. వాటి డీటెయిల్స్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఫీజ్ డీటెయిల్స్ అవి పైన మీకు పిక్లో ఉంది, స్క్రీన్ షాట్ తీసుకోండి. మొత్తం ఇవి 8 ఎగ్జామ్స్ ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి ప్రాథమిక, మాధ్యమిక, రాష్ట్ర, ప్రవేశిక, విశారద పూర్వార్ధ, విశారద ఉత్తరార్ధ, ప్రవీణ్ పూర్వార్ధ, ప్రవీణ్ ఉత్తరార్ధ. మొత్తం టోటల్ 8 ఎగ్జామ్స్ అండి. ఈ 8 ఎగ్జామ్స్ కూడా కంటిన్యూగా మనకి పాస్ అవుతూ రాస్తే 4 ఇయర్స్లో కంప్లీట్ అవుతాయి. దట్ మీన్స్ 6 మంత్స్కి ఒక ఎగ్జామ్ జరుగుతుంటుంది. ప్రతి సంవత్సరం జూలై, ఆగస్ట్లో ఒక ఎగ్జాము అండ్ ఫిబ్రవరి, మార్చ్లో ఒక ఎగ్జామ్. మ్యాక్సిమం జూలై అండ్ ఫిబ్రవరిలో జరుగుతూ ఉంటుంది. జూలై ఆర్ ఫిబ్రవరి సెకండ్ వీక్ ఆఫ్ ద మంత్ ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మోస్ట్లీ ఇన్ ద సండేస్ అండ్ 2 పేపర్స్ ఉన్నప్పుడు సండే మార్నింగ్ ఒక పేపర్, ఆఫ్టర్నూన్ ఒక పేపర్. కొన్ని ఎగ్జామ్స్కి అంటే ఇప్పుడు ప్రవేశికకి, విశారద పూర్వార్ధ, ఉత్తరార్ధ ఇవి 3 పేపర్స్ ఉన్నప్పుడు 4 పేపర్స్ను మార్నింగ్ ఒక ఎగ్జామ్, ఆఫ్టర్నూన్ ఎగ్జాము. అలాగే మరుసటి రోజు అంటే సండే, సాటర్డే 2 డేస్, సాటర్డే సండే 2 డేస్ జరుగుతుంది ఎగ్జామ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ హిందీ ఎగ్జామ్స్ వల్ల ఏంటి యూజ్? ఓకే అందరూ కడుతున్నారు, ప్రాథమిక, మాధ్యమిక, రాష్ట్ర, ఓకే అందరూ కడుతున్నారు 8 ఎగ్జామ్స్. ఈ 8 ఎగ్జామ్స్ ఫినిష్ అయిపోతే ఏంటి ఎగ్జామ్? దీనికి ఏమైనా ఏజ్ లిమిట్ ఉందా? ఏమీ ఏజ్ లిమిట్ లేదండి. మీరు చిన్నప్పటి నుంచి అంటే మీరు ఆ లెటర్స్ని ఐడెంటిఫై చేసి మీకు చదివి రాయగలిగే సామర్థ్యం ఉన్నప్పుడు, అంటే ఫ్రమ్ 2nd, 3rd కిడ్స్ నుంచి కూడా రాయొచ్చు. అండ్ అలాగే ఎంత పెద్దయిన 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు కూడా ఎగ్జామ్స్ రాయొచ్చు. దెర్ ఈజ్ నో ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్ అనేది ఏమి ఉండదు. మన ఇష్టం వచ్చినప్పుడు మనకి చదవాలనిపించినప్పుడు రాసుకోవచ్చు అనమాట. ఈ ఎగ్జామ్స్ వల్ల యూజ్ ఏంటి అని అంటే మీకు హిందీ చదవడం, రాయడం మనం నేర్చుకునే దాన్ని బట్టి ఉంటుందండి. ఏదైనా సరే మీరు దాని మీద ఇష్టంతో, హిందీ అంటే ఇప్పుడు చాలామందికి అన్నీ ఇష్టం ఉండవు. కొంతమందికి మ్యాథ్స్ ఎలాగైతే టఫో కొంతమందికి హిందీ అలాగా టఫ్గా అనిపిస్తుంది లాంగ్వేజెస్లో. సో అలాగా హిందీని ఇంప్రూవ్ చేసుకోవాలని కానీ, లేకపోతే హిందీనే కెరీర్ కింద తీసుకొని ఫ్యూచర్లో ముందుకు వెళ్ళాలన్న వాళ్ళకి, అండ్ అలాగే స్పోకెన్ హిందీ నేర్చుకోవడానికి, రాయడం చదవడం మాకు కొంచెం టఫ్గా ఉంది, స్కూల్ హిందీతో పాటు ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే మేము నేర్చుకోగలుగుతాము. సో ఇలాంటి ఐడియాస్ ఉన్న వాళ్ళందరికీ ఇది బాగా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే హిందీ అంటే బాగా ఇష్టం ఉన్నవాళ్ళు, దాంట్లోనే కెరీర్ పర్టికులర్లీ టీచింగ్ ఫీల్డ్ని ఎంచుకునే వాళ్ళకి, హిందీ సబ్జెక్ట్లో టీచింగ్ ఫీల్డ్ ఎంచుకునే వాళ్ళకి ఈ ఎగ్జామ్స్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ ఎగ్జామ్స్ కట్టడం వల్ల ఏంటంటే మీరు తొందరగా సెటిల్ అవ్వచ్చు కెరీర్లో. ఎలాగా అని అంటే ఈ 8 ఎగ్జామ్స్ ప్రవీణ వరకు మీరు ఎప్పుడైతే కంప్లీట్ చేశారో ఈ 8 ఎగ్జామ్స్ కూడా ఈక్వాలెంట్ టు గ్రాడ్యుయేషన్, డిగ్రీతో ఈక్వల్ అనమాట ఈ 8 ఎగ్జామ్స్. సో మీరు ప్రత్యేకంగా ఇంక డిగ్రీ చేయాల్సిన అవసరం ఉండదు. మీరు 10th, ఇంటర్ అయిపోయి ఈ ప్రవీణ అయిపోతే అంటే ఈ 8 ఎగ్జామ్స్ డిప్లొమా కంప్లీట్ అయిపోతే దీన్ని గ్రాడ్యుయేషన్ కింద బేస్ చేసుకుని మీరు డైరెక్ట్ హిందీ ఎంఏ చేయొచ్చు. సో ఈజీగా మీరు కెరీర్లో సెటిల్ అవ్వచ్చు అనమాట. వన్స్ మీరు ఈ హిందీ ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ చేసేసి 10th, ఇంటర్ అయిపోగానే ఈ సర్టిఫికెట్స్తో మీరు హిందీ ఎంఏ చేస్తే అదొక 2 ఇయర్స్లో అయిపోతుంది. సో ఈజీగా మీరు కెరీర్లో టీచింగ్ ఫీల్డ్లో సెటిల్ అవ్వచ్చు. ఓకే, అండ్ ఇంకొకటి కమ్యూనికేషన్కి కూడా ఇది బాగా యూజ్ అవుతుందండి. అండ్ ఈ దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ ఒక్కొక్క ఎగ్జామ్కి ఒక్కొక్క ఫీజు అనేది నిర్ణయించి ఉంటుంది. మీరు దాని రిలేటెడ్ ఫీజ్ డీటెయిల్స్ కానీ ఆర్ ఎల్స్ రిజల్ట్స్ కానీ, మీరు ఏం సిలబస్ కానీ ఇవన్నీ చూడాలంటే గూగుల్లోకి వెళ్ళి
దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ అని టైప్ చేస్తే వాళ్ళ అఫీషియల్ లింక్ వస్తుందండి. ఫస్ట్ వెబ్సైట్ అది ఓపెన్ చేసి మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని సంప్రదించవచ్చు. అండ్ ప్రతి మెయిన్ సిటీలో కూడా దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ వాళ్ళది ఒక బ్రాంచ్ ఉంటుంది. అలాగా మీరు అక్కడికి వెళ్ళి విజిట్ చేసి, లేదా హిందీ ప్రేమి మండలి అని కూడా అంటారు కొన్ని చోట్ల. సో అలాంటి దగ్గరికి వెళ్ళి మీరు దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ లేదా హిందీ ప్రేమి మండలికి వెళ్ళి అక్కడ ఏం చేయాలంటే, ఇలాగ మేము ప్రాథమిక ఎగ్జామ్ కడదాం అనుకుంటున్నాము, అప్లికేషన్ కావాలంటే ఒక అప్లికేషన్ ఫిలప్ చేస్తారు. మీరు ఆఫ్లైన్లో చేసుకోవచ్చు లేదా ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. అదొకసారి ప్రేమి మండలికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోండి. అప్లికేషన్ ఫిలప్ చేసి మీరు దానికి సంబంధించిన బుక్స్ ఉంటాయి. కొన్ని చోట్ల ప్రేమి మండలి వాళ్ళు ఇస్తుంటారు, హిందీ ప్రేమి మండలి వాళ్ళు మీకు బుక్స్ ఇస్తారు. లేదు అని అంటే ప్రతి స్టేషనరీ షాప్లో మీకు హిందీ ఎగ్జామ్స్ గైడ్ కావాలంటే ఇస్తారు. ఆ గైడ్లో మొత్తం డీటెయిల్స్ సిలబస్ అంతా ఉంటుంది. అదంతా మీరు చదువుకుని, సో సిలబస్ ప్రకారం ఆ గైడ్లో మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అవి మోడల్ పేపర్స్ అవన్నీ ఉంటాయి. సో వాటిని బేస్ చేసుకుని మీరు ప్రిపేర్ కనుక ఖచ్చితంగా అయితే ఈజీగా పాస్ అవ్వచ్చు. అండ్ దీని రిజల్ట్ గ్రేడ్ వచ్చేసి మనకి 3 క్లాసెస్లో ఇస్తారంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అండ్ థర్డ్ క్లాస్ బేస్డ్ ఆన్ యువర్ మార్క్స్ పర్సంటేజ్. ప్రథమ శ్రేణి, ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి అని 3 క్లాసెస్లో మీకు వచ్చిన పర్సంటేజ్ని బట్టి మీ సర్టిఫికేట్ అనేది వస్తుంది. అండ్ మీకు మార్క్ లిస్ట్, సర్టిఫికేట్ 2 ఇస్తారు ఆఫ్టర్ ప్రవేశిక ఎగ్జామ్. అండ్ ప్రవేశిక ఎగ్జామ్ తర్వాత ఒక అడ్మిట్ కార్డ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఒక కార్డు ఇస్తారు, అది మీకు ఫ్యూచర్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. ఫస్ట్ ప్రాథమిక, మాధ్యమిక, రాష్ట్ర వరకు ఈ కార్డు అవసరం లేదు. మీరు ఎగ్జామ్స్ కడుతూ ఉంటే మీకు ఎవరైతే ఇక్కడ అప్లికేషన్ ఫిలప్ చేసే వాళ్ళు అడుగుతారు, అక్కడ మీకు దానికి సంబంధించింది ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మీరు విశారద, పూర్వార్ధ, ఉత్తరార్ధ కలిపి ఒకటే సర్టిఫికేట్ వస్తుంది. అలాగే ప్రవీణ్ పూర్వార్ధ, ఉత్తరార్ధ కలిపి ఒకటే సర్టిఫికేట్ వస్తుంది. ఈ 2 సర్టిఫికేట్స్ కనుక మీరు తీసుకోవాలి అని అంటే మీరు 10th కంప్లీట్ చేసి ఉండాలి. మీరు కంటిన్యూగా సెకండ్ క్లాస్లోనో థర్డ్ క్లాస్లోనో కట్టేసినా ఎగ్జామ్ రాయొచ్చు, దానికి ప్రాబ్లం ఏమీ లేదు. అన్ని సర్టిఫికేట్స్ మీకు వస్తాయి. ఎక్కడి వరకు? ప్రవేశిక వరకు మాత్రమే వస్తాయి. విశారద, పూర్వార్ధ, ఉత్తరార్ధ కలిపి ఒకటి, ప్రవీణ పూర్వార్ధ, ఉత్తరార్ధ కలిపి ఒకటి. ఈ 2 సర్టిఫికేట్లు మీకు కావాలంటే మీరు 10th క్లాస్ కంప్లీట్ చేసి ఉండాలి. సో అంటిల్ దెన్ మీరు వెయిట్ చేసి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన వెంటనే 10th క్లాస్ సర్టిఫికేట్స్ మీరు పెట్టి అప్పుడు మీరు విశారద అండ్ ప్రవీణ సర్టిఫికేట్స్ తీసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ మళ్ళీ ఇంటర్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇంటర్లో మీరు డిప్లొమా కంప్లీట్ చేస్తారు కదా, చాలామందికి డౌట్ ఉంటుంది. ఇప్పుడు మేము హిందీ ఎంఏ చేద్దాం అనుకుంటున్నాము, ఇంటర్లో సెకండ్ లాంగ్వేజ్ కూడా హిందీ తీసుకోవాలంటే ఇప్పుడు చాలామంది కాలేజెస్లో, ప్రైవేట్ కాలేజెస్లో హిందీ అనేది సెకండ్ లాంగ్వేజ్ కింద తీస్తారు. ఎక్కువ 90% సాంస్క్రిట్, ఎక్కడో తెలుగు ఉంటుంది. సో దాంతో ఏమి ఇబ్బంది లేదండి. మీరు ఇంటర్మీడియట్లో సెకండ్ లాంగ్వేజ్ హిందీ అయ్యి ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. ఆల్రెడీ డిప్లొమా చేశారు కాబట్టి జస్ట్ ఇంటర్మీడియట్ చేస్తే చాలు. ఈ రెండింటితో మీరు డైరెక్ట్ ఇంకా హిందీ ఎంఏ కట్టచ్చు. సో దీస్ ఆర్ ఈక్వల్ టు, హిందీ ఎగ్జామ్స్ ఆర్ ఈక్వల్ టు గ్రాడ్యుయేషన్, అది మర్చిపోకండి. అండ్ చాలామందికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ హిందీ నేర్చుకోవడానికి, కెరీర్లో సెటిల్ అవ్వడానికి. దీనివల్ల మనకి టీచింగ్ స్కిల్స్ వస్తాయి, స్పోకెన్ హిందీ వస్తుంది, రాయడం చదవడం వస్తుంది. చాలామందికి ఇది ఒక బెనిఫిట్ కింద తీసుకోవచ్చు. అండ్ ఫీజ్ స్ట్రక్చర్ అది కూడా చాలా నామినల్గా ఉంటుంది. నేను మీకు పైన పిక్ పెడతాను, అదొకసారి చూసి స్క్రీన్షాట్ తీసుకుని సేవ్ చేసుకోండి. ఎవ్రీ ఇయర్ అదే ఫీజ్ స్ట్రక్చర్ ఉంటుంది. మ్యాక్సిమం ఒక 1 or 200 డిఫరెన్స్ ఉండొచ్చు మేబీ. ఒకసారి మీరు అప్లికేషన్ తీసుకునేటప్పుడు వాళ్ళు చెప్తారు కాబట్టి అన్నీ కనుక్కొని మీరు ఎగ్జామ్స్ రాస్తే ఇట్ విల్ బీ బెనిఫిట్ ఫర్ యూ. ఓకే అండ్ ఈ హిందీ ఎగ్జామ్స్కి ఓకే అప్లికేషన్ ఫిలప్ చేశారు. ట్యూషన్ మేము ఎలాగ నేర్చుకోవాలి, ఎలా చదువుకోవాలి అని అంటే కొన్ని స్కూల్స్లో ఈ మధ్యకాలం మొదలైంది. ఇప్పుడున్న క్రేజ్ని బట్టి, క్రేజ్ అనే అనాలి, ఎందుకనంటే ఇదివరకుతో పోలిస్తే ఈ ప్రాథమిక, మాధ్యమిక ఎగ్జామ్స్ కట్టడం ఈ మధ్య చాలా ఎక్కువ అవుతుంది. ఈ మధ్య స్కూల్స్లో కూడా ఈ ఎగ్జామ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి, చెప్పించడం. ఒకవేళ స్కూల్లో కనుక పిల్లలు చదువుతున్న స్కూల్లో ఇది కనుక అవైలబిలిటీ లేదు అని అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే హిందీ టీచర్స్ ఉంటారు కదా, వాళ్ళని అడగండి. లేకపోతే విడిగా ఈ హిందీ ఎగ్జామ్స్ కట్టించే వాళ్ళు బయట ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ట్యూషన్స్ దొరుకుతాయి, ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇంకొకటి, ఇదివరకున మీకు ప్రాథమిక నుంచి స్టార్ట్ అయ్యేవి ఎగ్జామ్స్, అంటే 10 years బ్యాక్ నుంచి 10 years బ్యాక్ వరకు ప్రాథమిక టు ప్రవీణ వరకే ఉండేవి, 8 ఎగ్జామ్స్ ఉండేవి. ఈ మధ్య ఏం చేశారంటే హిందీ అంటే అస్సలు టచ్ లేని వాళ్ళు, అంటే అక్షరాలు కూడా రావు, మాకు గుర్తుపట్టలేము అనుకున్న వాళ్ళకి ఫస్ట్ ఎగ్జామ్ వచ్చి పరిచయం అనమాట. అది ఈ మధ్యనే వచ్చింది, ఒక 7 years బ్యాక్ అనుకుంటే, 6-7 years బ్యాక్ వచ్చింది పరిచయ ఎగ్జామ్. సో దాన్ని కూడా మీరు కట్టించవచ్చు. చిన్నపిల్లల చేత కట్టిస్తుంటే వాళ్ళకి హిందీ అస్సలు టచ్ లేకపోయి ఉంటే మీరు పరిచయ ఎగ్జామ్ నుంచి కట్టించవచ్చు. అది కూడా ఒకసారి అడగండి. లేదు మాకు దీన్ని ఇంకొక విషయం ఏంటంటే అండి,
8 ఎగ్జామ్స్ ఉన్నాయన్నాను కదా, ఫస్ట్ నుంచే కట్టాల్సిన రూల్ లేదు. అంటే మేము ప్రాథమిక, మాధ్యమిక, రాష్ట్ర ఇలా వరుసగా వెళ్ళాల్సిన రూల్ లేదు. మీకు కనుక హిందీ టచ్ ఉండి మేము చదవగలము, రాయగలము, మాకు ఈ సర్టిఫికేట్ కావాలి అని చెప్పి అనుకుంటే ఫస్ట్ నుంచి మీరు కట్టాల్సిన అవసరం లేదు. మీరు రాష్ట్రం నుంచి కట్టచ్చు, ప్రవేశిక నుంచి కూడా కట్టచ్చు. అంటే మీకు హిందీ చదవడం, రాయడం వచ్చి నుండి టచ్ ఉంటే మేము ఫస్ట్ నుంచి కట్టమండి, మేము రాష్ట్రం నుంచి, ప్రవేశిక నుంచి కడదాం అనుకుంటే అక్కడి నుంచి మీరు అప్లికేషన్ తీసుకోవచ్చు, అక్కడి నుంచి కట్టచ్చు. అప్పుడు 4 ఎగ్జామ్స్ రాస్తే సరిపోతుంది, 2 ఇయర్స్లో మీకు అయిపోతుంది. ఎప్పుడు మీరు కనుక మధ్యలో ఫెయిల్ అవ్వకుండా ఉండి కంటిన్యూగా రాస్తే మీకు 8 ఎగ్జామ్స్ 4 ఇయర్స్లో కంప్లీట్ అవుతాయి. సో మీరు ఆ ప్రకారంగా ప్రిపేర్ అయ్యి చదివితే బెటర్. ఒకవేళ మీరు ఫెయిల్ అయినా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు, ఈ పాస్ అయితే తొందరగా అయిపోతాయి ఎగ్జామ్స్. ఫెయిల్ అయితే మళ్ళీ ఆ ఎగ్జామే కట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు దానివల్ల. విన్నారు కదండి, ఈ దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ వాళ్ళు ఆర్గనైజ్ చేసే ఈ 8 ఎగ్జామ్స్ ప్రాథమిక, మాధ్యమిక, రాష్ట్ర, ప్రవేశిక, విశారద పూర్వార్ధ, ఉత్తరార్ధ, ప్రవీణ పూర్వార్ధ, ఉత్తరార్ధ, ఈ 8 ఎగ్జామ్స్ గురించి ఇవి డీటెయిల్స్. ఫీజ్ స్ట్రక్చర్ అది మీకు పిక్ పెట్టాను. అండ్ ఆల్సో చెప్పడం మర్చిపోయాను, ఇది ప్రవేశిక, పూర్వార్ధ, ఉత్తరార్ధ ఎగ్జామ్స్లో మౌఖిక్ అనేది ఉంటుంది. ఒక పేపర్ తెలుగు పేపర్ ఉంటుంది. రాష్ట్ర వరకు మీకు ఏముండదు. ఫస్ట్ ప్రాథమికకి ఒక పేపర్, పరిచయకి ఒక పేపర్, ప్రాథమికకి ఒక పేపర్, మాధ్యమికకి 2, మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్నూన్ ఒకటి, రాష్ట్రకి 2. అంటే ఈ మధ్య నేను రాసేటప్పుడే 15 ఇయర్స్ పైన, చిన్నప్పుడు 3rd క్లాస్లోనే రాస్తాను. సో ఈ మధ్య మార్చి ఉండొచ్చు పేపర్స్. రాష్ట్ర వరకు అయితే గ్యారంటీ ఉంది, ప్రవేశిక నుంచి కొంచెం మారు ఉండొచ్చు. మధ్యలో తెలుగు పేపర్ ఒకటి ఉంటుంది. అండ్ మౌఖిక్ అడుగుతారు. మౌఖిక్ అంటే మనకి ఇంగ్లీష్లో వైవా అంటారు కదండి, అలాగా వాళ్ళు ఒక పేపర్ అనేది ఇస్తారు. మీకు డీటెయిల్స్ అన్నీ చదువుతుంటే వాళ్ళే చెప్తారు ఏమేమి ఉంటాయి, ఎన్ని పేపర్స్ ఉంటాయి, మౌఖిక్ ఉంటుందా లేదా వాళ్ళే చెప్తారు. అప్లికేషన్ ఇచ్చిన వాళ్ళు ప్రేమి మండల్లో, మీకు ప్రాబ్లం ఏముండదు. అండ్ మౌఖిక్ అంటే ఏంటంటే వైవా వాయిస్ అంటారు కదా మనకి ఇంగ్లీష్లో, అలా అనమాట. మౌఖిక్లో వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు అక్కడున్న వాళ్ళు. సో మీరు దానికి ఆన్సర్ చేయాలి హిందీలోనే. అండ్ ఒక స్క్రిప్ట్ ఇస్తారు, రైటింగ్ సరిగ్గా అర్థం కాని స్క్రిప్ట్ ఒకటి ఇస్తారు, అది చూసి చదవమని అంటారు. ఇది మౌఖిక్లో 1 ఆఫ్ ద పార్ట్ అనమాట. సో ఈ డీటెయిల్స్ అన్ని మీకు ఎగ్జామ్ కట్టినప్పుడు వాళ్ళు చెప్తారు. సో అదే అనమాట మన వీడియో ఇవాళ దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ మీద ఒక వీడియో, ఆ ఎగ్జామ్స్ మీద, హిందీ ఎగ్జామ్స్ మీద, డిప్లొమా హిందీ ఎగ్జామ్స్ మీద ఇవాళ వీడియో పెట్టడం జరిగింది. వీడియో చూసారు కదండి, మీకు అన్నీ అర్థమయ్యి ఓకే అనుకుంటే జస్ట్ గో ఫర్ ఇట్. ఇట్ విల్ బీ వెరీ యూజ్ఫుల్ టు యూ. మీకు బాగా ఉపయోగపడుతుంది హిందీ నేర్చుకోవడానికి. అండ్ ఎస్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లర్న్ విత్ మీ ప్రత్యూష. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.